కర్మ రిటర్న్ ఈ పదం ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఒకడికి అన్యాయం చేస్తే న్యూటన్ థర్డ్ లా తరహాలో అంతే వేగంగా అన్యాయం రిటర్న్ వస్తుంది. గతంలో పోయిన జన్మలో చేసిన పాపం తగిలింది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు చేసిన తప్పులకు ఈ జన్మలోనే శిక్ష అనుభవించాల్సి వస్తోంది. భారత్లోని ప్రశాంత నగరాలైన ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో పేలుళ్లు జరిపి అమాయకుల ప్రాణాలు బలి తీసుకుని అల్లర్లు, విధ్వంసం, ఆర్థిక నష్టం చేసింది పాక్. కానీ కర్మ రిటర్న్ అయింది. అదే పరిస్థితి ఇప్పుడు తాజాగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎదుర్కొంటోంది. తానే పెంచి పోషించిన టీటీపీ పాకిస్తాన్లో వరుస దాడులు చేస్తోంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్, పాక్ మధ్య సంబంధాలు తీవ్రంగా ఉద్రిక్తమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇవి సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆఫ్ఘన్ వర్గాలు చెబుతున్నాయి. టీటీపీ సంస్థ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో వరుస దాడులు, పేలుళ్లు చేస్తోంది. ఇవి సరిహద్దు పోస్టులు, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య జరిగిన మునుపటి సైనిక చర్యలకు ప్రతీకారంగా చూడొచ్చు. పాకిస్తాన్ మునుపు ఆఫ్ఘనిస్తాన్లోని మిలిటెంట్ లక్ష్యాలపై దాడులు చేసినట్టు నివేదికలున్నాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తరపున ప్రతిస్పందనగా డ్రోన్లు, సరిహద్దు దాడులు వచ్చాయి. టీటీపీ కూడా వీడియోలు విడుదల చేస్తూ తన చర్యలను ప్రచారం చేస్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ నిరంతర దాడులు పాకిస్తాన్ భద్రతా వ్యవస్థకు పెద్ద సవాలుగా మారాయి. వరుస పేలుళ్లు, సైనిక శిబిరాలపై దాడులు, వంతెనలు ధ్వంసం చేయడం వంటి చర్యలు జరుగుతున్నాయి. ఇవి స్థానిక ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. టీటీపీ పాకిస్తాన్లోని ఒక మిలిటెంట్ సంస్థ. దీని మూలాలు పాకిస్తాన్లో తాలిబాన్ సంబంధిత గ్రూపుల నుంచి వచ్చాయి. పాక్ చాలా కాలం పాటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ను మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ సంస్థలోని కొన్ని వర్గాలు పాకిస్తాన్ పైనే తిరుగుబాటు చేస్తున్నాయి.